ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సరికొత్త కుయుక్తులను అమలు చేస్తున్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. ఎల్లో మీడియాపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లటంతో టీడీపీ జనసేన కూటమితో ఏపీ బీజేపీ పొత్తు కుదిరేస్తుందంటూ తటస్థ ఛానళ్లలో కథనాలు వండిస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో సీఎం వైఎస్ జగన్ చేస్తున్న సంస్థాగత మార్పులపైన వక్రీకరించి నాయకులు వెళ్లిపోతున్నారంటూ అసత్యాలు వండించేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వైఎస్ జగన్ కున్న ప్రజామోదాన్ని ఎలాగైనా ఏమార్చేయాలని మరోసారి కాలకూట పన్నాగాలు విరజిమ్ముతుండటంపై సాక్షి ఎడిటర్ ప్రత్యేక కథనం. వైఎస్ జగన్ పేరు ఇప్పుడొక సూపర్ బ్రాండ్. జగనన్న అనే 4 అక్షరాలు ప్రభంజనానికి పర్యాయపదంగా మారిన వైనాన్ని మనం ఆంధ్రప్రదేశ్లో చూడవచ్చు. గనిలో వనిలో కార్ఖానాలో అన్నట్టుగా ప్రతి జీవన రంగంలోనూ ఈ ప్రభంజనపు వికాసాన్ని మనం కాంచవచ్చు. ఊరు వాడ పొలము పుట్ర బడి గుడి ఆసుపత్రి ఆఫీసు ఇలా ప్రతి చోట మారాకు తొడుగుతున్న మార్పులను మనం గమనించవచ్చు. ఈ మార్పులు నిస్సహాయులను నిటారుగా నిలబెడుతున్నాయి. పేద వర్గాల భుజాలకు హక్కుల అమ్ముల పొదులను తొడిగి సాయుధం చేస్తున్నాయి. రాజ్యాంగాన్ని కబ్జా చేసి తమను దగా చేసిన పెత్తందారులపై యుద్ధానికి పేద వర్గాలను సమాయత్తపరిచేవిగా ఉన్నాయి. ఈ స్ఫూర్తిని ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో రాజ్య ప్రాయోజిత సాధికార రథయాత్రల్లో వీక్షించవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికి 4 సంవత్సరాల 7 మాసాలు గడిచాయి. ముఖ్యమంత్రి హోదాలో వందలాది సభల్లో ఆయన పాల్గొన్నారు. జనం సమక్షంలోనే సంక్షేమ కార్యక్రమాలకు నిధులు విడుదల చేస్తున్నారు. వేలాది మంది సహాయార్థులను విడివిడిగా కలిసి వారి బాధలు విన్నారు, వారి కన్నీళ్లు తుడిచారు. ఇంతగా నిరంతరం జనంలో తిరగాడినప్పటికీ ఆయన జనాకర్షణ చెక్కు చెదరలేదు, పైగా పెరిగింది. ఆయన జనంతో మమైకమయ్యే వీడియో ఫుటేజీలు సోషల్ మీడియాలో విస్తారంగా దొరుకుతాయి. సెల్ఫీల కోసం ఎగబడేవారు, లాఠీలను ఎదిరించి బ్యారికేడ్లు దూకేవాళ్ళు, జగనన్న అంటూ ఎలుగెత్తేవాళ్ళు, కిలోమీటర్ల పొడవున రోడ్ల పక్కన మిద్దెల మీద నిలబడి కేరింతలు కొట్టేవాళ్ళు ఇప్పుడు ఇంకా పెరిగారు. వేలాది మంది పాల్గొన్న సభల్లో జనతరంగ విన్యాసాలు, మెక్సికన్ వేవ్స్ ఇంకా కనిపిస్తున్నాయి. సాధారణంగా 5 ఏళ్లు అధికారంలో ఉన్న తర్వాత ప్రభుత్వాల మీద అంతో ఇంతో అసంతృప్తి కనిపిస్తుంది. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. మరోసారి టికెట్ దొరకదని ఖాయంగా తెలిసిన వాళ్ళలో సొంత పనులు చక్కబెట్టుకోవడం కుదరని నాయకుల్లో అసంతృప్తి కనిపిస్తుంది. కానీ జనబాహుల్యంలో మాత్రం పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. ఈ పిడికెడు మంది అసంతృప్తిపై వైడ్ యాంగిల్ వేసి చూపెడుతున్న ఎల్లో మీడియా లక్షలాది మంది సంతృప్తిపై సిరామరకలు రుద్ది దాచేసే ప్రయత్నం చేస్తోంది. ప్రజాదరణ రేటింగ్ విషయంలో జాతీయ సంస్థల సర్వేల్లో జగన్మోహన్ రెడ్డి దరిదాపుల్లో కూడా మన 45 ఇయర్స్ ఇండస్ట్రీ లేరు. ఇండియా టుడే వారు గత జనవరిలో చేసిన సర్వేలో జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ 56% ఉంటే ఈ డిసెంబర్లో 58% పెరిగింది. తాజా సర్వేల్లో మన విజనరీ లీడర్కు 36%, క్వశ్చన్ మార్క్ లీడర్కు 7% జనాదరణ ఉన్నట్టు తేలింది. క్షేత్రస్థాయిలో పర్యటించి జనం గుండె చప్పుళ్లు వింటే ఈ తేడా ఇంకా ఎక్కువగా తెలుస్తుంది. 371 కోట్ల రూపాయల ధనాన్ని సర్కారు ఖజానా నుంచి సొంతానికి దారి మళ్లించిన స్కిల్ కుంభకోణం కేసులో 52 రోజులు జైల్లో గడిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ జైలు జీవితం వల్ల రాష్ట్రంలో సానుభూతి గంగా పొంగి ప్రవహిస్తుందని తెలుగుదేశం, ఎల్లో మీడియాలు బోలెడు ఆస్తులు పెట్టుకున్నాయి. టైమ్స్ నౌ వాళ్ళు ఆయన జైల్లో ఉన్న సమయంలోనే సర్వే చేసి రాష్ట్రంలో 25 లోక్సభ సీట్లకు గాను వైసీపీ 24 నుంచి 25 గెలుచుకుంటుందని తేల్చేశారు. టీడీపీకి 0 నుంచి వస్తేగిస్తే ఒక సీటు రావచ్చని చెప్పారు. ఎన్నికల భాషలో దాన్నే ఊడ్చేయడం అంటారు. ఇది వాస్తవ రాజకీయ పరిస్థితి. కేవలం తెలుగుదేశం, జనసేన కలిసి పోరాడినంత మాత్రాన వైసీపీని ఓడించడానికి బలం చాలదు. సమస్త రాజకీయ శక్తులు ఓట్లు చీలకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడేలా చూడాలి. 50% పైగా ఉన్న వైసీపీ ఓట్లలో సాధ్యమైనంత మేరకు కోత పెట్టాలి. ఇప్పుడు బాబు కూటమి ఆ ప్రయత్నాల్లో తలమునకలై ఉంది. తెలుగుదేశం, జనసేన కూటమికి బీజేపీ తోడవ్వాలి. మరోపక్క కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి వీరి సలహాల మేరకు అవగాహనతో పనిచేయాలి. వాళ్ళ వెంతటి వికృతమైన జుగుప్సాకరమైన ఆలోచనలో వారి ప్రణాళిక పరిశీలిస్తేనే అర్థమవుతుంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కర్ణాటక, గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక సాయం అందించిన సంగతి బహిరంగ రహస్యమే. అందువల్ల రాహుల్తో ఏర్పడిన సత్సంబంధాలను ప్రస్తుత అవసరాలకు బాబు వినియోగించుకుంటున్నారని సమాచారం. 22 మంది ఏపీ కాంగ్రెస్ నాయకులను ఢిల్లీకి పిలిపించుకొని కాంగ్రెస్ పెద్దలు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ 10 ఏళ్లలో ఢిల్లీ పెద్దలు ఏపీ కాంగ్రెస్ మీద ఈ మాత్రం శ్రద్ధ పెట్టడం ఇదే ప్రథమం.
ఏపీలో గెలవడం గురించి కంటే ఓట్ల శాతం పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని ఈ సమావేశంలో రాహుల్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఆదేశించారట. ఈ సందేశాన్ని చంద్రబాబు రాజకీయ భాషలోకి తర్జుమా చేస్తే వైసీపీ ఓట్లను చీల్చడం మీదే దృష్టి పెట్టాలి. సీనియర్ మోస్ట్ నాయకుడైన చంద్రబాబు రాజకీయ ఆలోచనలు ఈ విషయంతో పట్టాలు తప్పినట్టు మనకు బోధపడుతోంది. ఎందుకంటే 2-3 బలమైన ప్రతిపక్షాలున్నప్పుడు ప్రభుత్వ నెగటివ్ ఓటు చీలుతుంది. ఆ చీలికను నివారించడం కోసం ప్రతిపక్షాలు ప్రయత్నిస్తాయి. కానీ ప్రభుత్వ పాజిటివ్ ఓటు ఎట్టి పరిస్థితుల్లో చీలదు. అలా చీలిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ ద్వారా పాజిటివ్ ఓట్లు చీల్చాలనే బాబు ఆలోచన ఆయన నిస్పృహకు నిదర్శనంగానే భావించాలి. ఢిల్లీ సమావేశంలో రాహుల్ గాంధీ మరో సూచన కూడా చేశారు. పార్టీలోకి ఎవరు చేరుతామన్నా ఆహ్వానించాలని. అలా ఆహ్వానించకపోతే నష్టపోతామని హితవు చెప్పారట. ఏపీ ప్రజల దృష్టిలో రాష్ట్ర విభజన పాపాన్ని మూటగట్టుకొని 1% ఓటు కూడా లేని దుస్థితికి చేరుకున్న పార్టీలో చేరడానికి పరుగున వస్తున్న వారెవరో. ఎక్కడా టికెట్ దొరక్క ఏదో ఒక బీఫామ్ కోసం ఎవరైనా వస్తే రావచ్చు. ఇంకేదైనా తెర వెనక వ్యూహంలో భాగంగా మరెవరైనా రావచ్చు. వారు చూపగలిగే ప్రభావం శూన్యం. ఇక బీజేపీ కూడా తమ పొత్తులో భాగస్వామి కావాలన్న కోరికే టీడీపీ జనసేనదే తప్ప బీజేపీది కాదు. పొత్తు కుదిరిపోయిందన్న ప్రచారం వెనుక తెలుగుదేశం పార్టీ హస్తముందని బీజేపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. రాష్ట్ర బీజేపీలోని ఒక వర్గం పొత్తుకు అనుకూలంగా పనిచేస్తున్న మాట వాస్తవమే. వారి అధిష్టానానికి ఈ మేరకు పిటిషన్లు పెడుతున్న మాట కూడా నిజమే. అయితే చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదని బీజేపీ జాతీయ నాయకుల నిశ్చితాభిప్రాయం. పొత్తును వారు ఇంతవరకు ఆమోదించలేదు. కానీ చంద్రబాబు పార్టీ మాత్రం పొత్తు కుదిరిపోయిందన్న కథనాన్ని తయారు చేసింది. ఎల్లో మీడియా విశ్వసనీయత అడుగంటిన నేపథ్యంలో ఈ కథనాన్ని నడపడానికి ఇంకో తటస్థ ఛానల్ను ఆ పార్టీ ఎంచుకుందని బీజేపీ వారి పరిశీలనలో తేలింది. స్కోరింగ్ల మీద, బ్రేకింగ్ల మీద న్యూస్ ఛానళ్లకు సహజంగా ఉండే ఆసక్తిని అవకాశంగా తీసుకుని ఇది పక్కా సమాచారమని నమ్మబలికి ఓ ప్రముఖ ఛానల్లో టీడీపీ కథనం ప్రసారమయ్యేటట్లు వ్యూహాన్ని రచించారు. దీని వెనుక ఓ పిట్ట కథ ఉంది. మొన్న బెంగళూరు ఎయిర్పోర్ట్లో కర్ణాటక కాంగ్రెస్ స్ట్రాంగ్ మ్యాన్ డీకే శివకుమార్ చంద్రబాబు తారసపడ్డారు. పక్కనున్న సెక్యూరిటీ, వ్యక్తిగత సిబ్బందికి దూరంగా వెళ్లి ఇద్దరే చాలాసేపు మాట్లాడుకున్నారు. బాబు గ్రహచారం బాగాలేక ఈ వార్త, ఫోటో మీడియాలో ప్రముఖంగా వచ్చేసింది. దాంతో బాబుకు ముచ్చెమటలు పట్టాయట. దీన్ని పూర్వపక్షం చేయడం కోసం బీజేపీతో పొత్తు కహానీని సిద్ధం చేసి ఒక తటస్థ ఛానల్ పైకి గురిపెట్టి విసిరారు. ఈ కథనం ప్రకారం ఏపీ బీజేపీ కార్యకర్తల అభిప్రాయ సేకరణలో టీడీపీతో పొత్తు ఉండాలనే అంశానికి మద్దతు లభించిందట. దీనిపై రాష్ట్ర నాయకత్వం ఒక రిపోర్టు తయారు చేసి జాతీయ నాయకత్వానికి పంపించిందట. ఇందులో బీజేపీకి 10 నుంచి 12, జనసేనకు 20 సీట్లు ఇవ్వాలని ప్రతిపాదించారట. కన్నపు దొంగలు ఇక్కడే దొరికిపోయారు. నిజంగానే బీజేపీ వాళ్ళు లేఖ రాస్తే జనసేనకు తమకు కలిపి ముచ్చంగా 30 సీట్లే అడుగుతారా? కనీసం 70 సీట్లు అడిగేవారు. జనసేనకు 20 సీట్లే అని చెబుతున్న టీడీపీ వైఖరికి తగినట్టుగానే బీజేపీ లేఖ ఉండటం ఆసక్తికరం. ఎన్నికల్లో గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ ఇన్ని ఆపసోపాలు పడటానికి, అగచాట్లు పాలవడానికి కారణం క్షేత్రస్థాయి వాస్తవికత. 4 ఏళ్లలోనే ప్రజా జీవనంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకుని రాగలిగింది. ఒకప్పుడు వ్యవసాయంలో చిన్న కమతాలు లాభదాయకం కాదనే వాదన ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చిన్న కమతాల రైతులు లాభాలు పండిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని దేవేందర్ శర్మ జాతీయ పత్రిక ట్రిబ్యూన్లో ఒక ప్రత్యేక వ్యాసాన్ని రాశారు. రైతు భరోసా కేంద్రాలపై జాతీయ స్థాయిలో ప్రశంసలు కురుస్తున్నాయి. పరిపాలనలో సంపూర్ణ వికేంద్రీకరణ, పారదర్శకత సాధించడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. బలహీన వర్గాలకు, మహిళలకు అధికార హోదాలను కట్టబెట్టడంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. దేశంలో అత్యంత ఖరీదైన ప్రైవేటు స్కూళ్లలో అందజేస్తున్న విద్యను ఏపీ ప్రభుత్వం ఉచితంగా పేద బిడ్డలకు అందజేయగలుగుతుంది. ప్రజారోగ్య వ్యవస్థ ప్రతి ఇంటిని పరామర్శిస్తుంది. రైతులకు వారి భూములపై సంపూర్ణ యాజమాన్య హక్కుకు గ్యారంటీ కల్పిస్తూ దేశంలోనే తొలి అడుగును ఆంధ్రప్రదేశ్ వేసింది. మద్య నియంత్రణను అమల్లోకి తెచ్చి బెల్టు షాపుల తాటా తీసింది. నడివయసు దాటిన మహిళలకు చేయూతనిచ్చి వారి ఆత్మ గౌరవాన్ని ఇనుమడింపజేసింది. పెత్తందారీ శక్తుల అవకాశవాద రాజకీయాలను చిత్తు చేస్తూ పేదల ప్రభుత్వానికి మరో అఖండ విజయం ఈ కొత్త సంవత్సరం ప్రసాదించాలని కాలచక్రాన్ని ముందుకు నడిపే ఉదయార్కుడైన సూర్య భగవానుని ప్రార్థిద్దాం.